నియోలిథిక్ దశ కోసం ఆంధ్రప్రదేశ్లోని నియోలిథిక్ దశ కొత్త రాతి యుగం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది చూడడం జరిగింది గత క్లాసెస్లో. ఇప్పుడు వాటికి సంబంధించిన బిట్స్ని మనం ఈ క్లాస్లో ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదట సంబంధించి బిట్స్ ఒకటి, క్రింది వాటిలో సరైనదేది? ఒకటి ఏ, ప్రాచీన శిలాయుగంలో మొరటుగా ఉండే ఆయుధాలు ప్రజలు వాడేవారు. బి, మెసోలిథిక్లో సూక్ష్మ శిలా పరికరాలు వాడేవారు. సి, నియోలిథిక్లో నునుపైన శిలా పరికరాలు వాడేవారు. డి, పైవన్నీ. కింది వాటిలో సరైనది ఏదే అంటున్నామంటే ప్రాచీన శిలాయుగంలో మొరటుగా ఉండే ఆయుధాలు వాడేవారు. ఏ. బి, మెసోలిథిక్లో సూక్ష్మ శిలా పరికరాలు వాడేవారు. సి, నవీన శిలాయుగంలో నునుపైన శిలా పరికరాలు వాడేవారు. కింది వాటిలో సరైనది ఏది అంటున్నాం. డి, పైవన్నీ. అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఇందులో ఇచ్చిన వాటిలో. మొరటుగా ఉండేవేమో శిలాయుగం, ప్రాచీన శిలాయుగం, సూక్ష్మమేమో మెసోలిథిక్, నియోలిథిక్, నునుపైన శిలా పరికరాలు, పైవన్నీ. రెండవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది స్టేట్మెంట్స్లో సరికానిది ఏది? ఏ, నవీన శిలాయుగాన్ని విప్లవంగా రాబర్ట్ బ్రూస్ఫుట్ పేర్కొన్నాడు. బి, వేట ఆహార సంపాదన దశ నుండి ఆహారోత్పత్తి పశుపోషణకు పరివర్తన చెందడాన్నే నవీన శిలాయుగ విప్లవం అంటారు. సి, పేలియోలిథిక్ నుండి నియోలిథిక్కు పరివర్తన దశలను గిద్దలూరు నుండి బళ్ళారిలోని సంగని కళ్ళు వరకు చూడవచ్చు. క్రింది స్టేట్మెంట్లో కానిదేది అంటే ఏ. ఎందుకంటే నవీన శిలాయుగాన్ని విప్లవంగా అన్నది ఆలోచించండి. గార్డెన్ చైల్డ్ నవీన శిలాయుగాన్ని విప్లవంగా పేర్కొన్నది గార్డెన్ చైల్డ్, రాబర్ట్ బ్రూస్ఫుట్ కాదు. ఇదండి ఇందులో స్టేట్మెంట్లో సరికానిది ఏదంటే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పేర్కొన్న వాటిలో సరైనది ఏది? క్రింది పేర్కొన్న జతల్లో సరైనది ఏది అంటారు. ఏ, పేలియోలిథిక్ కల్చర్. బి, మెసోలిథిక్ కల్చర్. సి, నియోలిథిక్ కల్చర్. ఏ ఎదురుగా ప్లైస్టోసిన్. బికి ఎదురుగా హోలోసిన్. సికి ఎదురుగా హోలోసిన్ ప్రారంభ దశ. క్రింది పేర్కొన్న జతలలో సరికానిది సరైనదేది అంటే ఏ, సి. పేలియోలిథిక్ కల్చర్ వచ్చేసి ప్లైస్టోసిన్ దశకు చెందిందండి. నియోలిథిక్ వచ్చేసి హోలోసిన్ ప్రారంభ దశకు చెందింది. మెసోలిథిక్ అనేది మాత్రం హోలోసిన్ దశకు కాకుండా ప్లైస్టోసిన్ చివరి దశకు చెందింది. ఆల్రెడీ వీటి కోసం మనం దశల గురించి చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, నియోలిథిక్ ఆరంభానికి సంబంధించి కాలక్రమణిక ఆధారంగా అమర్చండి. ఏ, దక్షిణ భారతదేశ సంస్కృతి. బి, ఉత్తర భారతదేశ సంస్కృతి. సి, పశ్చిమాసియా. ఇందులో ఏది మొదటిగా అభివృద్ధి చెందింది, వాటి తర్వాత అనే కాలక్రమణిక ఆధారంగా పెట్టమంటున్నాం. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, పశ్చిమాసియా. కాలక్రమణిక ఆధారంగా వస్తే వాటిని ఎలా రావచ్చు అంటే మనం మొట్టమొదట పశ్చిమాసియా, వాటి తర్వాత ఉత్తర భారతదేశం, దాని తర్వాత దక్షిణ భారతదేశం. ఇదండి. ఐదవ క్వశ్చన్, భారత ఉపఖండంలో క్రీస్తు పూర్వం 7000 సంవత్సరానికి చెందిన మొట్టమొదటి కొత్త రాతి యుగ స్థావరం మెహర్గఢ్ ఏ రాష్ట్రంలో ఉంది? భారత ఉపఖండంలో క్రీస్తు పూర్వం 7000 సంవత్సరానికి చెందిన మొట్టమొదటి కొత్త రాతి యుగ స్థావరం మెహర్గఢ్ ఏ రాష్ట్రంలో ఉంది? 1 శ్రీనగర్. 2 బెలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రావిన్స్. 3 ఉత్తరప్రదేశ్. 4 కరాచీ పాకిస్తాన్ ప్రావిన్స్. సో 2 బెలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రావిన్స్ ఆన్సర్. ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఇంకా అలా చేయట్లేదంటే ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్ చూస్తే అర్థమవుతుంది. 6వ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో నూతన శిలాయుగ సంస్కృతులు వెలుగు చూసిన రాష్ట్రాలు ఏవి లేదా కేంద్రీకృత స్థానాలు ఏవి? ఏ, కేరళ. బి, కర్ణాటక. సి, ఆంధ్రప్రదేశ్. డి, తెలంగాణ. ఇక్కడ కేరళ తప్పిస్తే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆన్సర్స్ అండి. అంటే బి, సి, డి.
నెక్స్ట్ ఏడోది, బ్రెడ్రిక్ ఆల్చిన్లో దక్షిణ భారత నవీన శిలాయుగ సంస్కృతి ఆరంభ కాలంగా 2500 BCని నిర్ధారించడానికి కారణం ఏమిటి? బ్రెడ్రిక్ ఆల్చిన్లో దక్షిణ భారత నవీన శిలాయుగ ఆరంభ కాలంగా శిలాయుగ సంస్కృతి ఆరంభ కాలంగా 2500 BCని నిర్ధారించడానికి కారణం ఏంటి అంటే, ఏ ఇచ్చిన ఆప్షన్స్ తొలి వేదకాలం మృంబై పాత్రలతో పోలిక ఉండడం, డి హరప్పా పూర్వ సంస్కృతి మృంబై పాత్రలతో పోలిక ఉండడం, సి మలివేద కాలం నాటి మృంబై పాత్రలతో పోలిక ఉండడం, డి పైవన్నీ ఆల్రెడీ చెప్పామది. ఆన్సర్ ఈ సెకండ్ వన్, బి పూర్వ హరప్పా సంస్కృతి నాగరికతతో పోలిక మృంబై పాత్రలతో అంటే పోటరీ తోటి పోలికలు ఉండడం అండి. తర్వాత క్వశ్చన్ 8, నవీన శిలాయుగం లక్షణం కానిది, ఏ మొక్కలు పెంచడం, బి పశుపోషణ, సి మృంబై పాత్ర తయారీ, డి స్థిర నివాసం. ఈ ఏది కాదు. లక్షణం కాని దాంట్లో ఇవన్నీ ఉన్నాయండి కాబట్టి ఏది కాదు. పై లక్షణాలన్నీ కూడా కానిదేది లేదు. సో ఏది కాదు. 9వ క్వశ్చన్, కింది పేర్కొన్న నవీన శిలాయుగ రాష్ట్రాలు ప్రాంతాల పరంగా సరికాని జత ఏది? జత అడుగుతున్నామండి. ఏ కర్ణాటక, పాల్వాయ్, బి తెలంగాణ ఉట్నూరు, సి ఏపీ నాగార్జున కొండ, డి ఏది కాదు. ఇదండి కింది పేర్కొన్న నవీన శిలాయుగ స్థావరాలకు సంబంధించి పరంగా సరికాని జత ఏది? సరికాని జత ఏది అని అడుగుతున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో నాగార్జున కొండ, తెలంగాణలో ఉట్నూరు కరెక్టే. కర్ణాటకలో పాల్వాయ్ కాదండి, యాక్చువల్గా పాల్వాయ్ అనంతపూర్లో ఉంది కాబట్టి కర్ణాటకలో పాల్వాయ్ కాదు కాబట్టి ఇది సరికాని జత. ఓకే. తర్వాత 10వ క్వశ్చన్, క్రింది స్టేట్మెంట్లో సరికానిది. ఏ భారతదేశంలో నియోలిథిక్ తొలి పనిముట్టు 1842 సంవత్సరంలో టేలర్ కర్ణాటకలోని లింగ్ సుగూర్ వద్ద కనుగొనడం జరిగింది. మీకు ఇక్కడ లింగ్ సుగూర్ అనే మాట నేను చెప్పడం మర్చిపోయాను. 1842 సంవత్సరంలో మొట్టమొదటి నవీన శిలాయుగం భారతదేశంలో శిలాయుగ పనిముట్టును టేలర్ కనుగొనడం జరిగింది. ఇది ఎక్కడంటే కర్ణాటకలో రాయచూర్ అని చెప్పాను. అది ప్రదేశం లింగ్ సుగూర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లింగ్ సుగూర్ వద్ద కనుగొనడం జరిగింది కర్ణాటకలోని. ఓకే, ఇది ఒకటి లింగ్ సుగూర్ వద్ద కనుగొనడం జరిగింది. బి 1887లో రాబర్ట్ బ్రూస్ఫుడ్ ఆంధ్రప్రదేశ్లోని వడ్డమాను వద్ద ఇసుక రాతి లాంటి రాతి గొడ్డలు కనుగొన్నారు. సో పై రెండు ఏది కాదు. స్టేట్మెంట్లో సరికానిది అనేది ఏది కాదండి, రెండు కరెక్టే. నియోలిథిక్ తొలి పనిముట్టుని 1842 సంవత్సరంలో టేలర్ కర్ణాటకలోని లింగ్ సుగూర్ వద్ద కనుగొన్నాడు. అలాగే 1887లో రాబర్ట్ బ్రూస్ఫుడ్ ఏపీలోని వడ్డమాను వద్ద ఇసుక రాతి గొడ్డను కనుగొనడం జరిగింది. తర్వాత 11వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో లభ్యమైన నవీన శిలాయుగ పరికరాలు తయారైన ముడి పదార్థాలు ఏవి? ఏ క్వార్ట్జైట్, బి బసాల్ట్, సి డోలరైట్, డి బి అండ్ సి బసాల్ట్ అండ్ డోలరైట్తో తయారయ్యాయి చెప్పుకోవడం జరిగింది. తర్వాత 12వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో నియోలిథిక్ కాలం నాటి నాగటి కర్రలు లభించిన ప్రదేశం ఏది? 1 విశాఖపట్నం, 2 నాగార్జునకొండ, 3 అరకు, 4 పనిగిరి. నాగార్జునకొండ వద్ద లభించాయంటే. 11వ క్వశ్చన్, సౌజాలైన పనిముట్లను తూర్పుగోదావరి, విశాఖపట్నంలో కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? ఏ రాబర్ట్ బ్రూస్ఫుడ్, బి సుబ్రహ్మణ్యం, సి డేవిడ్ రాజు. బి అండ్ సి. ఆన్సర్ ఇస్ బి అండ్ సి, సుబ్రహ్మణ్యం అండ్ డేవిడ్ రాజు. 14వ క్వశ్చన్, రాబర్ట్ బ్రూస్ఫుడ్ అనంతపురంలో నవీన శిలాయుగపు 25 జనావాసాలను గుర్తించడంతో పాటు ఎక్కడ పిండి విసిరే బండలను కనుగొనడం జరిగింది? ఇది కూడా చెప్పుకున్నాం. ఏ వీరాపురం, బి మధురవాడ, సి లతవరం, డి జామి. లతవరం వద్ద పిండి విసిరే బండలు అయినా కనుగొనడం జరిగిందండి. 15వ క్వశ్చన్, నవీన దక్షిణ భారత
నవీన శిలాయుగం నాటి మృణ్మయ పాత్రలను క్రింది వాటిలో గుర్తించండి. పాటరీని అడుగుతున్నాం, నా దక్షిణ భారతదేశం పాటరీని ఏంటి అన్నది అడుగుతున్నాం. ఏ ఎరుపు నలుపు అంటే బ్లాక్ అండ్ రెడ్. బి పీజీడబ్ల్యూ పెయింటెడ్ గ్రేవేర్ అంటున్నాం. సి ఎన్బిపిడబ్ల్యూ నదరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటున్నాం. డి బూడిద లేదా ముదురు గోధుమ రంగు. ఇదండి పాటరీ. ఆన్సర్ ఈస్ బూడిద లేదా ముదుర గోధుమ రంగు. ఆన్సర్ అదండి. ఏ ఎరుపు నలుపు అనేది హరప్పన్ పాటరీకి సంబంధించింది. బి పెయింటెడ్ గ్రేవేర్ అనేది ఆర్యన్ కల్చర్కి సంబంధించింది. సి ఎన్బిపిడబ్ల్యూ అనేది 6th century BC సంబంధించిన పాటరీ, అంటే నదరన్ బ్లాక్ పాలిష్ అంటున్నాం, ఉత్తరాదికి సంబంధించినవండి. డి ఒకటే దక్షిణాదికి సంబంధించింది, బూడిద లేదా ముదుర గోధుమ రంగు పాటరీ. తర్వాత క్వశ్చన్ 16. నవీన శిలాయుగ ప్రజల ఆర్థిక వ్యవస్థ వీటిపై ఆధారపడి ఉంది. ఏ వేట, బి ఆహార ఉత్పత్తి, సి పశుపోషణ, డి బి అండ్ సి. ఆన్సర్ ఇస్ బి అండ్ సి, ఆహార ఉత్పత్తి పశుపోషణ. 17 క్వశ్చన్. దక్షిణ భారత నవీన శిలాయుగ పంటల గురించి సరికానిది. ఏ ఈ యుగ పంటలుగా వరి, గోధుమ, బార్లీ. బి బళ్ళారిలో టెక్కలకోట, అనంతపూర్లో పాల్వాయి వద్ద ఆ కాలం నాటి రాగులు, ఉలవలు పండించిన ఆధారాలు దొరికినవి. సి ఈ యుగ పంటలు రాగులు, ఉలవలు, పెసలు. డి బి అండ్ సి. ఈ యుగ పంటలుగా వరి, గోధుమ, బార్లీ అనేది మనం దక్షిణ భారతదేశంలో చెప్పట్లేదండి. దక్షిణ భారతదేశంలో మనకు దొరికినవి రాగి, ఉలవలు, పెసలు మాత్రమే. కాబట్టి ఆన్సర్ ఇస్ బి అండ్ సి. 18వ క్వశ్చన్. ఆంధ్ర ప్రాంతం అంటే ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర తెలంగాణలోని నియోలిథిక్ ప్రజలు ఆవులను అత్యధికంగా మచ్చిక చేసుకున్నట్లు ఎక్కడ జంతు అవశేషాల ద్వారా తెలుస్తోంది? మధురవాడ. ఏ మధురవాడ, బి వీరాపురం, సి తూర్పుగోదావరి, డి పైవన్నీ. వీరాపురం అంటే తెలంగాణ చెప్పుకున్నాం రీజన్. 19. కాటమ దేవుని కొండ గూర్చి సరికానిది ఏది? ఏ బళ్ళారి జిల్లాలో ఉంది, బి అనంతపూర్ పెన్నేవాగు వద్ద ఉంది, సి నవీన శిలాయుగ స్థావరం పశువుల ఆరాధనకి సూచకంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో ఉందండి, కాబట్టి ఫస్ట్ది కాదు. ఓకే, బళ్ళారి జిల్లాలో ఉంది అనేది తప్పనమాట. తర్వాత 20వ క్వశ్చన్. దక్షిణ భారత నవీన శిలాయుగ సంస్కృతి సమకాలీన సంస్కృతులతో విభిన్నత కలిగిన అంశం ఏది? నవీన శిలాయుగం, దక్షిణ భారత శిలాయుగ సంస్కృతి మిగతా వాటి కన్నా ఏది విభిన్నత కలిగి ఉంది అని అడుగుతున్నారు. ఏ పశు ఆరాధన, బి ఆహార ధాన్యాల ఉత్పత్తి, 3 సి బూడిద కుప్పలు, బూడిద రాసులు, 4 పైవన్నీ. విభిన్నత అంటే మిగతా వాటి కన్నా డిఫరెంట్గా ఉండడం. అంటే మిగతావన్నీ పశు ఆరాధనలో పశువులు, జంతు పోషణ, ఇవన్నీ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇవన్నీ అన్ని చోట్ల ఉన్నాయి. కానీ బూడిద రాసులు అనేది దక్షిణ భారతదేశపు ప్రత్యేకతకు సంబంధించి, కాబట్టి బూడిద రాసులు. ఆన్సర్ ఇది బూడిద రాసులు. ఓకే, తర్వాత యాష్ మౌంట్స్. 21వ క్వశ్చన్. దక్షిణ భారత నియోలిథిక్ సంస్కృతిలో ప్రముఖంగా తవ్వకాలలో లభ్యమైన బూడిద రాసులను ఎక్కడ గుర్తించారు? ఏ రాయచూర్ దో, బి గోదావరి తీరం, సి భీమా కృష్ణ ప్రాంతం, డి ఏ అండ్ సి. రాయచూర్ డో, భీమా కృష్ణ ప్రాంతం, గోదావరి తీరంది. ఇక్కడ మనకి ఇంకా తవ్వకాలు లభ్యమవుతుందండి, ఇక్కడే లభ్యమవుతున్నాయి. కాబట్టి ఏ అండ్ సి. 22. పేడ పోగుల బూడిద రాసులను రాబర్ట్ బ్రూస్ఫుడ్ ఎక్కడ కనుగొన్నారు? ఏ కర్ణాటక, బి ఆంధ్ర, సి తెలంగాణ, డి పైవన్నీ. ఆల్ ది అబౌవ్. ఆన్సర్ ఇస్ ఆల్ ది అబౌవ్. 23వ క్వశ్చన్. పేడ పోగులు, బూడిద రాసులు దొరికిన ప్రదేశాల జత సరికానిది. పేడ పోగుల, బూడిద రాసులు జత సరికానిది అడుగుతున్నారండి. ఏ కర్ణాటక పిక్లీ హాల్, బి ఆంధ్రప్రదేశ్ పాల్వాయ్, సి తెలంగాణ పుట్నూరు, డి ఏది కాదు. ఆల్రెడీ చెప్పుకున్నాం, కర్ణాటకలో పిక్లీ హాల్ దొరికాయి,
ఆంధ్రప్రదేశ్లో బాల్బాయిలో దొరికాయి, తెలంగాణలో గుంటూరులో దొరికాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సరికాదు ఏది కాదు. ఇవన్నీ సరైనవే. ఆన్సర్ ఏది కాదు అంటే సరికాదు, ఇందులో ఏది లేదు. 24వ క్వశ్చన్, ఆంధ్ర ప్రాంతంలోని నాగార్జున కొండ వద్ద నియోలిథిక్ కాలం నాటి సమాధులు గూర్చి సరైనది ఏది? ఏ పెద్దలకు పిల్లలకు శ్మశానం ఉండేది. బి ఆవాస ప్రాంతంలో శిశువుల కుండ సమాధులు ఉండేవి. సి కుటుంబ సమాధులు ఉండేవి. డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ పైవన్నీ. ఇవన్నీ చెప్పుకున్నామండి. వీటి లక్షణాలు వచ్చాయి. నాగార్జున కొండ వద్ద బయలుపడిన కూడా చూసాం, మనం చెప్పడం జరిగింది. 25వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో లభ్యమైన నవీన శిలాయుగ చిత్రలేఖనాల లక్షణం కానిదేది? ఏ రాతి గోడలపై చిత్రాలు, చెక్కడాలు. చిత్రాలు ఉండేవి, చెక్కడాలు ఉండేవి. బి ఆకుపచ్చ రంగుని వాడారు. సి మూపురం ఉన్న ఎత్తు ప్రాముఖ్యత కలిగిన చిత్రం. డి విల్లంబులు ధరించిన మనుషులు ఉన్నారు. ఇవన్నీ చెప్పుకున్నాం. వీళ్ళు వాడింది అత్యధికంగా ఎక్కువ మనకు తెలుస్తున్నది రెడ్ కలర్, ఆకుపచ్చ కలర్. ఇది కాబట్టి బి రాంగ్ ఆన్సర్. 26వ క్వశ్చన్. 26వ క్వశ్చన్ వచ్చేసి, దక్షిణ భారతదేశంలో నవీన శిలాయుగ పెయింటింగ్స్ లభ్యమైన ప్రదేశాలలో సరికాని జత ఏది? దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెనగళ్ళు, ఆంధ్ర, బోధగిరి, తెలంగాణ దూపాడు గట్టు, ఆంధ్ర చింతకుంట. ఏంటంటే దక్షిణ భారతదేశంలో నవీన శిలాయుగ పెయింటింగ్స్ లభ్యమైన ప్రదేశాలలో సరికాని జత ఏది? కర్ణాటకలో తెనగల్లు, ఆంధ్రాలో బోధగిరి, తెలంగాణలో దూపాడుగట్టు, ఆంధ్రాలో చింతకుంట. కర్ణాటకలో తెనగల్లు కాదండి. మనం తెనగల్లు అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి ఇది రాంగ్ అండి. తర్వాత లాస్ట్ క్వశ్చన్, 27వ క్వశ్చన్. రెండు మూపురం ఉన్న ఎద్దులు పరస్పరం ఢీకుంటున్నట్లు నవీన శిలాయుగ చిత్ర లేఖనం ఎక్కడ దొరికినది? పరస్పరం ఢీకుంటున్నట్లుగా ఉండేవని చెప్పడం జరిగింది. ఎక్కడ బయలుపడింది, దొరికింది? ఏ పాండవుల గుట్ట, బి తెనగల్లు, సి వేల్మడుగు, డి బి అండ్ సి. తెనగల్లు, వేల్మడుగుల్లో ఇది దొరకడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇవండి నవీన శిలాయుగపు, ఆంధ్రాలో నవీన శిలాయుగపు సంబంధించి సంస్కృతికి సంబంధించిన బిట్స్, మోడర్న్ బిట్స్ ఈ విధంగా ఉండొచ్చు అనేది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఆంధ్రప్రదేశ్లో చాల్కోలిథిక్ పీరియడ్, రాగి తామ్ర యుగాల అభివృద్ధి ఎలా జరిగిందనేది చూద్దాం. నెక్స్ట్, subscribe to our channel INM, comment, share and like the classes.